వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి టెస్ట్ సిరీస్లో మనకి ఇక్కడ 4th టెస్ట్ సిరీస్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అందులో ఏమిచ్చాము ఈ ఎగ్జామ్లో అనే మాట ఒకసారి మనం గమనిస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడిగాడు అనేది ఒకసారి డిస్కస్ చేస్తే మరి అందులో ఫస్ట్ వన్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ది గివెన్ ది వర్డ్. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి అడిగాడు అంటే యాంటోనియం అనే మాట అడిగాడు, అంటే వ్యతిరేక పదాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఏమిచ్చారు చూడండి. ద ప్రైమ్ మినిస్టర్స్ రేడియో బ్రాడ్కాస్ట్ గ్లెవైన్స్డ్ ద పీపుల్స్ స్పిరిట్ అన్నాడు. అంటే ఇక్కడ గ్లావనైజ్డ్ అనే మాట వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే ఉత్తేజపరచడము అనే అర్థంలో వస్తుంది. ఉత్తేజపరచడం. మరి ఇప్పుడు దీనికి ఏమడిగాడు అంటే యాంటోనియం అడిగాడు, అంటే వ్యతిరేక పదం ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుంది చూడండి. ఫ్రైటెండ్ అంటే అర్థం ఏంటి అంటే భయపడుట అని అర్థంలో వస్తుంది, భయపడు. ప్యాసిఫైడ్ అంటే శాంతించుట లేదంటే శాంతి కలుగుట అని అర్థంలో వస్తుంది. అంటే ఇప్పుడు ఉత్తేజపరచడం అని అర్థంలో వస్తుంది అన్నాం కదా. తరువాత డ్యాంపెండ్ అన్నాడు. డ్యాంపెండ్ అంటే అర్థం ఏంటి అంటే టు ఫీల్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, అంటే అక్కడ ఎటువంటి అనుకూలము లేకుండా చాలా ప్రతికూలంగా ఫీల్ అవ్వడాన్ని ఏమని పిలుస్తాము అంటే డ్యాంపెండ్ అనే మాట ఉపయోగిస్తాము అని చెప్తాం. మరి ఇప్పుడు ఏదైతే ఉత్తేజపరచడము అనే మాట ఉందో దానికి యాంటోనియం ఏమవుతుంది అంటే డ్యాంపెండ్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా వ్యతిరేక పదమే అడిగాడు. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ద 3 states signed a pact to have కలెక్టివ్ ఎకానమీ అన్నాడు. అండర్లైన్ దేనికి చేసేది చూడండి. కలెక్టివ్. కలెక్టివ్ అంటే అర్థం ఏంటి అంటే సమూహము అని అర్థంలో ఉపయోగిస్తాము. ఏ అర్థంలో ఉపయోగిస్తాము అంటే సమూహం అనే అర్థంలో ఉపయోగిస్తాము అని చెప్తాం. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ అంటే అర్థం ఏంటి, పంపిణీ అనే అర్థంలో వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే డివైడెడ్ అంటే వేరు చేయుట. అలా కాకుండా ఇండివిజువల్ అన్నాడు. కలెక్టివ్ అంటే సమూహం అన్నప్పుడు దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఇండివిజువల్ అవుతుంది, అంటే వ్యక్తిగతంగా అని. మొత్తం అంతా అనే అర్థానికి వ్యతిరేకం ఏమవుతుంది అంటే ఒంటరిగా లేదంటే వ్యక్తిగతంగా అనే మాట వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎక్సెప్షన్ చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఎక్సెప్షన్ అనే మాటకి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ ఏమవుతుందని అడిగాడు. ఎక్సెప్షన్ అనే మాట ఎలా రాస్తాను చూడండి. EXCEPTION ఎక్కడుంది. EXCEPTION అంటే ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ ది వర్డ్. అంటే ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి ఏమడిగాడు అంటే సినోనిమ్ అడిగాడు. సినోనిమ్ అంటే అర్థం ఏంటి అంటే సేమ్ మీనింగ్ ఇవ్వడము అని అర్థం. ఏమిచ్చాడు చూడండి. ఫికిల్. ఫికిల్ అనే మాట ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఆక్వర్డ్, ఇన్కన్సిస్టెంట్, సిల్లీ, అగ్లీ అనే మాటలు వచ్చాయి. ఆక్వర్డ్ అంటే అర్థం ఏంటి అంటే నిస్సహాయత లేదంటే అసందర్భం, అంటే భయపడు అనే అర్థంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నిరుత్సాహపడు అనే అర్థంలో వస్తుంది. అలాగే ఇన్కన్సిస్టెంట్ అంటే స్థిరత్వము లేని అని అర్థంలో వస్తుంది. స్థిరత్వం లేని అనే అర్థంలో వస్తుంది. సిల్లీ అంటే ఇక్కడ చాలా చైల్డిష్ అనే మాట అర్థం వస్తుంది, అంటే ఇక్కడ దేన్ని కూడా సీరియస్గా తీసుకోకపోవడం అనే అర్థంలో వస్తుంది. అగ్లీ అంటే అందవిహీనము అని అర్థంలో వస్తుంది అన్నాడు. మరి
ఫికిల్ అనే మాటకి అర్థం ఏంటి అంటే స్థిరత్వము లేకపోవడం. ఓకేనా? మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఏమవుతుంది అంటే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది వర్డ్. సినోనిమ్ అడిగాడు అంటే సేమ్ మీనింగ్ అడిగాడు. హీ వాజ్ ఏ చరిస్మాటిక్ లీడర్. చరిస్మాటిక్ లీడర్ అంటే చాలా టాలెంటెడ్ అనే మాటకి ఇక్కడ సినోనిమ్గా ఉపయోగిస్తాం. ఎక్సెప్షనల్లీ ఫ్యాషనేటింగ్, పర్టికులర్లీ పాపులర్, కంపల్సరీ ప్లెజెంట్, స్ట్రేంజ్లీ హంటింగ్. క్లియర్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎక్సెప్షనల్లీ ఫ్యాసినేటింగ్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ అన్నాడు. ఏమిచ్చాడో ఒకసారి చూడండి. ద ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ బై లీప్స్ అండ్ బాండ్స్. ఇక్కడ లీప్స్ అండ్ బాండ్స్ అనే మాట కింద అండర్లైన్ చేయాలి. ఇక్కడ ఫ్రేజ్ ఏంటి అంటే లీప్స్ అండ్ బాండ్ అనేది ఫ్రేజ్గా మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు దీనికి సేమ్ మీనింగ్ ఏమవుతుంది అంటే లీప్స్ అండ్ బాండ్స్ అంటే అర్థం ఏంటి అంటే వేగంగా అనే అర్థంలో ఉపయోగిస్తాము. ఓకేనా? మరి ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ అంటే అర్థం ఏంటి? వేగం కానీ, స్లోలీ అంటే నిదానంగా అని, షార్ప్లీ, సింప్లీ. క్లియర్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అంటే ర్యాపిడ్లీ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. ఇక్కడ ఏదైతే ఇన్కరెక్ట్గా ఇచ్చాడో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇందాకేమో సరైన సెంటెన్స్ అడిగాడు, సరైన వర్డ్ అడిగాడు. ఇప్పుడేమో ఇన్కరెక్ట్ ఏది ఉందో అడిగాడు. చూడండి. ఎంఫాసిస్ సరిపోయింది. ఎమోల్యుమెంట్ ఇది కూడా సరిపోయింది. స్ట్రాటజీ అనే మాట ఇచ్చాడు, ఇక్కడ స్ట్రాటజీ అనే మాట ఇచ్చాడు. మరి ఈ రెండింటిలో సరైనది ఏది అంటే ఆప్షన్ డి సరైనది. సరికానిది ఏది అంటే ఆప్షన్ సి అనేది సరికాదు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏటీఈ ఇచ్చాడు, ఇక్కడ ఏటీఏ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎవరు ఉండాలి? ఈ అనే మాట ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్. ఏమిచ్చాడు? ఇన్సిపిడ్. ఇన్సిపిడ్ అంటే అర్థం ఏంటి అంటే కలర్లెస్, డల్, టేస్టీ, కలర్ఫుల్ అన్నాడు. కానీ ఏమిచ్చాడు? యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ అంటే అర్థం ఏంటి అంటే వ్యతిరేక పదం చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఇన్స్పిడ్ అంటే అర్థం ఏంటి అంటే రుచి లేని అని అర్థం. రుచి లేని. ఇప్పటికే మనకు ఆన్సర్ వచ్చి ఉండాలి. ఏం చూడండి, కలర్లెస్, డల్, టేస్టీ, కలర్ఫుల్. క్లియర్గా రుచి లేని అంటే రుచి ఉండాలి, రుచి ఉండాలి అంటే టేస్టీ. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అవుతుంది అని చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ ది వర్డ్. స్పోడిక్. చూడండి, స్పోడిక్ అనే మాటకి సినోనిమ్ అడిగాడు. సినోనిమ్ అంటే అర్థం ఏమవుతుందంటే ఇక్కడ స్పోడిక్ అంటే వెదజల్లుట, వెదజల్లుట, లేదు అనుకుంటే వేరు వేరుగా అనే అర్థంలో వస్తుంది. ఓకేనా? మరి దీనికి సినోనిమ్ ఏమవుతుంది అంటే స్కాటర్డ్. స్కాటర్డ్ అన్నా కూడా అర్థం ఏంటి అంటే వెదజల్లుట అనే అర్థంలోనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి మీనింగ్ చూడాలి. బైట్ యువర్ టంగ్. బైట్ యువర్ టంగ్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్ బికాజ్ ఇట్ వుడ్ బి బెటర్ నాట్. ఏదైతే నువ్వు తన గురించి తాను చెప్పుకుంటాడో దాన్ని వీలైనంత వరకు ఆపేస్తే చాలా మంచిది అని అర్థంలో ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఆప్షన్.
సెకండ్ వన్ ఏమో టు బైట్ ఆఫ్ యువర్ టంగ్ వైల్ ఈటింగ్. ఓకేనా, తినేటప్పుడు ఇక్కడ బైట్ ఆఫ్ యువర్ టంగ్ అన్నాడు. సో అసలు ఇది కరెక్టే కాదు. టు ఫీల్ సారీ. లాస్ట్ వన్ వచ్చి టు ఆస్క్ సమ్ వన్ సంథింగ్ దట్ యు వాంట్. నువ్వు ఏదైతే కొంతమందిని అడగాలనుకుంటున్నావో, ఏది అడగాలి అనుకున్నాడు అంటే వాడికి కావాల్సిందే అని. ఇప్పుడు బైట్ యువర్ టంగ్ అనే మాటకి సేమ్ మీనింగ్ ఏమవుతుంది అంటే టు స్టాప్ యువర్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్ బికాజ్ ఇట్ వుడ్ బి బెటర్ నాట్ టు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సెంటెన్స్ కంప్లీషన్ అనే టాపిక్ నుంచి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మరి సెంటెన్స్ కంప్లీషన్ నుంచి ఇచ్చాడు అంటే ఖాళీ ఇచ్చాడు, అందులో ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమిచ్చాడు? ద పైలట్ వాజ్ డాష్ ఇంజూర్డ్, హీ డైడ్ విత్ అన్ హాఫ్ ఎన్ అవర్. ఆ పైలట్ అనే వ్యక్తి బాగా గాయపడ్డాడు, అతడు ఒక అరగంటలో చనిపోయాడు అన్నాడు. ఇప్పుడు సీరియస్లీ ఇంజ్యూర్డ్, ఫ్యాటలీ ఇంజ్యూర్డ్, ఫేట్ఫుల్లీ, విటల్లీ అన్నాడు. ఎప్పుడైనా సరే అనుకోని సంఘటన సడన్గా జరిగి అలా జరిగితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫ్యాటల్లీ అనే మాటతో పిలుస్తాము. ఫ్యాటల్లీ అంటే అర్థం ఏంటి అంటే ప్రాణాంతకమైన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. ఓకేనా, అలాగే ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ద ప్రిజనర్ వాజ్ రిలీజ్డ్ ఆన్ డాష్ ఫర్ గుడ్ బిహేవియర్. ఎప్పుడైనా ఒక జైలు నుంచి వచ్చే ఖైదీ ఒక మంచి ప్రవర్తన వల్ల రిలీజ్ అయ్యాడు అంటే ఖచ్చితంగా దేన్ని బేస్ చేసుకొని రావచ్చు అంటే ఆప్షన్ ఒకసారి చూడండి. ప్రొబేషన్ అన్నాడు. ప్రొబేషన్ అంటే అర్థం ఏంటి అంటే పరిశీలన అని అర్థంలో వస్తుంది. అలాగే బెయిల్ అన్నాడు, పెరోల్ అన్నాడు, అలాగే గ్యారంటీ అన్నాడు. బెయిల్ అనేది ఎవరికైనా ఒక యాక్ట్ ప్రకారం వస్తుంది కానీ గుడ్ బిహేవియర్ వల్ల రాదు. మరి మంచి ప్రవర్తన వల్ల రిలీజ్ అయ్యాడు అంటే అది ఏమవుతుంది అంటే పెరోల్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఫోటోగ్రాఫ్స్ ఇన్ ద పేపర్స్ బోర్ నో డాష్ ఎట్ ఆల్ ది ఒరిజినల్, నియర్లెస్, కంపారిజన్, ఐడెంటిఫై, రెసింబ్లెన్స్ అన్నాడు. రెసింబ్లెన్స్ అంటే అర్థం ఏంటి అంటే సారూప్యత అని అర్థం. సారూప్యత. ఓకేనా, అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. ఏమిచ్చారు చూడండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ రైన్స్ దిస్ ఇయర్. మేము మంచి రైన్స్ అంటే వర్షాల గురించి ఈ సంవత్సరము వెయిట్ చేస్తున్నాము అన్నాడు, ఎదురు చూస్తున్నాము అన్నాడు. ఇచ్చిన ఆప్షన్లో చాలా ఈజీగా పెట్టవచ్చు. క్లియర్గా ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి. ఏంటది? ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడికల్ సైన్స్ హ్యాస్ ప్రొవైడ్ టు బి ఏ బూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ బూన్ అంటే అర్థం ఏంటి అంటే వరం అని అర్థం. వరము అంటాం కదా, ఆ మీనింగ్లో వస్తుంది. అయితే హ్యాజ్ ప్రొవైడ్ అనే మాట కింద అండర్లైన్ చేశాడు. ఇప్పుడు ఇందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయగలమేమో చూడండి. హ్యాజ్ ప్రూవెన్, హ్యాడ్ ప్రూవెన్, హ్యావ్ ప్రూవెన్, నో ఇంప్రూవ్మెంట్. కానీ ఇందులో సబ్జెక్ట్ ఎవరున్నారు చూడండి. ద అడ్వాన్స్మెంట్స్ అంటే ఇది ప్లోరల్ సబ్జెక్ట్లో ఉంది. మరి ప్లోరల్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎవరు వస్తారు అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. ఆన్సర్ ఏమవుతుంది అంటే హ్యావ్ ప్రూవెన్ అనే మాట వస్తుంది అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే తరువాత బిట్ మనం ఒకసారి గమనిస్తే
ఇక్కడ 56 to 60 ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో క్లోజ్ టెస్ట్. ఎప్పుడైతే మనకి క్లోజ్ టెస్ట్ నుంచి బిట్లు వచ్చాయో ఖచ్చితంగా మనకి 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా క్లోజ్ టెస్ట్ నుంచి అనేది కంపల్సరీగా మనకి జీడీలో అనేది బిట్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే క్లోజ్ టెస్ట్ వచ్చిందో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క థీమ్ ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క థీమ్ ఏంటి అనేది గమనించామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో అక్కడ ఏది సూటబుల్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తాం. మనకి ఈజీగా మనకి కనీసం ఒక 3 మార్క్స్ అయినా ఇందులో నుంచి గెయిన్ చేయగలిగితే మనకి చాలా యూస్ఫుల్ అనేది నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అవసరం అవుతాయి. మరి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఐ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ టెలివిజన్. ఇక్కడ స్టే అవే అన్నాడు. ఐ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ టెలివిజన్ డాష్ అంటే ఇక్కడ మనకి ఇది ఒకటోదని అర్థం. అలాగే ఇక్కడ ఇది సెకండ్ వన్, ఇదేమో థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. మరి ఫస్ట్ గ్యాప్ మనం ఒకసారి గమనిస్తే ఐ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ టెలివిజన్ డాష్ ఏ హోల్ ఇయర్. ఏమిచ్చారు చూడండి. అతను ఏమైనా డిసైడ్ అయ్యాడు అంటే టెలివిజన్కి దూరంగా ఉండాలనుకున్నాడు ఒక సంవత్సరం అంతా కూడా. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు అంటే ఫర్, టు, సిన్స్, ఫ్రమ్. ఇప్పుడు ఇందులో నుంచి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఎవరు రావాలి అంటే ఫర్ అనే మాట తీసుకుంటాము. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫర్ అనే మాట అక్కడ వస్తుంది. అంటే ఐ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ టెలివిజన్ ఫర్ ఏ హోల్ ఇయర్ అనేది ఇక్కడ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఒకసారి గమనిస్తే ఆఫ్టర్ ఏ వీక్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ డాష్. ఆఫ్టర్ ఏ వీక్ ఒక వారం తర్వాత ఏమన్నా చూడండి. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ డాష్. ఏమిచ్చాడు? డిప్రెస్డ్, డివోటెడ్, డిలైటెడ్ అండ్ డిసీవ్డ్ అన్నాడు. ఇక్కడ 1 వీక్ తర్వాత అతనికి ఎలా స్టార్ట్ అయింది అంటే డిప్రెస్డ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక వారం ఫస్ట్ ఏమనుకున్నాడు అంటే టెలివిజన్కి దూరంగా ఉండాలి అనుకున్నాడు. అలా ఉన్న తర్వాత ఏమైంది, ఒక వారం తర్వాత అతను ఒక డిప్రెషన్ అనేది రావడం జరిగింది అని చెప్పాడు. తరువాత బట్ మై ఫ్రెండ్ బీస్ చీర్డ్ మీ అప్. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, బీస్ అనే ఒక ఫ్రెండ్ అతను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు, లేదంటే ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. షీ డాష్ మీ ఎవ్రీ డే అండ్ వుడ్ టేక్ మీ ప్లేసెస్. ఓకేనా. ఇక్కడ షీ డాష్ మీ ఎవ్రీ డే. థర్డ్ వన్ ఒకసారి ఏమి ఇచ్చారు చూడండి. థ్యాంక్డ్, రిక్వెస్టెడ్, ఎంకరేజ్డ్, అటెండెడ్ అనే మాట వచ్చింది. షీ డాష్ మీ ఎవ్రీ డే అండ్ వుడ్ టేక్ మీ ప్లేసెస్. ఆమె ప్రతిరోజు కూడా ఏం చేసేది అంటే ఆప్షన్స్లో థ్యాంక్డ్. థ్యాంక్డ్ అంటే కృతజ్ఞత చెప్పడం. అలాగే రిక్వెస్టెడ్ అంటే బతిమాలడం, ఎంకరేజ్డ్ అంటే ప్రోత్సహించడం, అలాగే అటెండెడ్ అంటే అర్థం ఏంటి అంటే హాజరు అవ్వడం అనే అర్థంలో వస్తుంది. ఆమె ఏం చేసేది అంటే ఎంకరేజ్డ్ మీ ఎవ్రీ డే, ప్రోత్సహిస్తూ ఉండేది. తరువాత వుడ్ టేక్ మీ ప్లేసెస్, ఎక్కడికి తీసుకెళ్తూ ఉండేది అంటే కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉండేది అని చెప్పాడు. తరువాత ఇట్ వాజ్ డాష్ హౌ మచ్ ఫన్ వీ హ్యాడ్ వితౌట్ టీవీ. అన్బిలీవబుల్, అన్హెల్తీ, అన్లక్కీ, అన్లిమిటెడ్. ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. ఏం పెట్టవచ్చు? అన్బిలీవబుల్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏం రాస్తాము? ఇట్ వాజ్ అన్బిలీవబుల్ హౌ మచ్ ఫన్ వీ హ్యాడ్ వితౌట్ టీవీ. మై లైఫ్ హ్యాడ్ బికమ్ మోర్ డాష్ వితౌట్ ద గుడ్ ఓల్డ్ ఇడియట్ బాక్స్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. సెటైన్, ఎగ్జైటింగ్, బోరింగ్, పాపులర్. ఏమన్నాడు అక్కడ? మై లైఫ్ హ్యాడ్ బికమ్ మోర్ ఎగ్జైటింగ్ వితౌట్ ద గుడ్ ఓల్డ్ ఇడియట్ బాక్స్. అంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎగ్జైటింగ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది అని చెప్తాం. ఇప్పుడు కూడా క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క థీమ్ ఏంటి,
ఆప్షన్లో ఏమిచ్చాడు, ఏం సూటబుల్ అవుతుంది. ఇలా మనం చేయగలిగితే మనకి ఇక్కడ జీడీ ఎగ్జామ్లో మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా క్లోజ్డ్ టెస్ట్ నుంచి కనీసం మనం ఒక 3 మార్క్స్ అయినా గెయిన్ చేసేటట్టు ఉంటే మనం ఇక్కడ కాంపిటేటివ్లో ఉండే అవకాశం బాగా మనకి ఎక్కువ ఉంటుందని చెప్తాం. ఓకేనా?